నేను మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నాక ఫస్ట్ చేసే పని కొన్ని వాటర్ తాగుతా. ఇది కూడా రీసెంట్గా ఒకటి క్లే కప్ చేసా కదా అన్బాక్సింగ్, ఆ కప్ అనమాట. వాటర్ తాగంగానే నెక్స్ట్ వెంటనే చేసే పని ఏంటంటే టీ పెట్టాలి. సో మా ఇద్దరికి ఈ మధ్య అయితే చాలా టీ అలవాటు అయిపోయింది. సో కంపల్సరీ టీ అయితే కావాల్సిందే. సో ఇక్కడ టీకి రెడీ చేస్తున్నా. టీ అయ్యే గ్యాప్లో కొంచెం లైట్గా స్ట్రెచెస్ చేస్తాను అనమాట. ఇదైతే అప్పుడప్పుడు స్కిప్ కూడా చేస్తాను, మార్నింగ్ లేవకపోతే చేయను. మార్నింగ్ లేస్తే మాత్రం కంపల్సరీ స్ట్రెచెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 20 minutes అయితే కంపల్సరీ చేస్తాను. అందులో కూడా మెయిన్గా నెక్ ఇంకా లోవర్ బ్యాక్ స్ట్రెచెస్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ కూర్చొనే ఉంటాం కాబట్టి వర్క్ అని చెప్పేసి మార్నింగ్ అంతా 8 hours కూర్చొని, దాని తర్వాత క్లాస్ కోసం కూర్చొని, దాని తర్వాత టీవీ చూడడం కోసం కూర్చొని బాగా సిట్టింగ్ పోస్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేను లోవర్ బ్యాక్ ఇంకా నెక్ స్ట్రెచెస్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. లేకపోతే పెయిన్ రావడం, లోవర్ బ్యాక్ ఏక్ రావడం అట్లా జరుగుతుంటుంది. సో మ్యాక్సిమం స్ట్రెచెస్ చేయడానికి ట్రై చేస్తాను. టైమింగ్స్ 20 seconds ఒక్కొక్క స్ట్రెచ్ చేయడం కోసం అని చెప్పేసి అప్పుడప్పుడు టీవీలో వీడియో ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వీడియో పెట్టుకుని అందులో అయితే వాళ్ళు టైం సెకండ్స్ టిక్కర్ కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్ తెలుస్తుంది అని చెప్పేసి చేస్తాను. నాకు నచ్చిన స్ట్రెచెస్ చేస్తాను బేసిక్గా నేను, నాకు కంఫర్ట్ ఉండేవి. నెక్స్ట్ స్ట్రెచెస్ చేసిన తర్వాత కంపల్సరీ స్కిప్పింగ్ కూడా చేస్తాను. కంటిన్యూస్గా ఆపకుండా ఒక 50, ఒకరోజు 75, ఇక డిపెండ్స్. స్కిప్పింగ్ చేస్తే ఏంటంటే హ్యాండ్స్కి ఎక్సర్సైజ్, లెగ్స్కి ఎక్సర్సైజ్, మన బ్రీతింగ్కి ఎక్సర్సైజ్ అన్నీ సెట్ అవుతాయి కాబట్టి స్కిప్పింగ్ చేస్తాను అనమాట, అన్నీ ప్రాపర్గా ఉంటాయి అని చెప్పి. అండ్ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్ కోసం ప్రస్తుతం అయితే బ్రెడ్స్ కాల్చి లైట్గా ఎగ్ని స్క్రాంబుల్ చేసేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఈ స్క్రాంబుల్ చేసిన ఎగ్ని బ్రెడ్స్ మధ్యలో పెట్టి తినేయాలన్నమాట. ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇదే అని ఏం లేదు, ఏదైనా అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. ఉప్మా చేస్తా, లేదంటే ఇడ్లీ, దోశ, పోహా, ఇప్పుడు ఎక్కువ దాదాపుగా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇట్లాంటివి తక్కువ. ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే మాత్రమే ఇది చేస్తా టైం లేనప్పుడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జస్ట్ టీ ఇంకా బిస్కెట్స్ తినేస్తాం బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్లీ ఇందులో మనం కావాల్సిన సాస్ వేసుకోవచ్చు, టొమాటో కెచప్ ఆర్ మయోనీస్ ఆర్ మిక్స్ ఆఫ్ అన్ని సాస్లు ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే రెమోలాడే వేసుకుంటున్నా, నాకు ఇది నచ్చుతుంది, కొంచెం మయోనీస్ లానే ఉంటుంది. జమ్మల్లో ఉన్న వాళ్ళైతే ఇది డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. గౌతమ్కి అయితే వితౌట్ ఎనీ సాస్ అనమాట, ఇది చాలా క్యాలరీస్ అది ఇది అని చెప్పేసి. Your tea. Thank you. సో అట్లా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లాగిన్ అవుతా. సో ఎగ్జాక్ట్గా డైలీ 9 o'clockకి 9 AM లాగిన్ అవుతా. ఎగ్జాక్ట్గా ఆ టైంకి లాగిన్ అవ్వాలి, లాగ్ ఆఫ్ అవ్వాలి, ఈ టైంకి అని ఏమి ఉండదు బేసిక్గా. బట్ నేనైతే ఒక టైం మెయింటైన్ చేస్తాను. 9 to 5:30 అంటే 9 to 5:30 మాత్రమే వర్క్ చేస్తా. మరి వర్స్ట్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేస్తా. మోస్ట్లీ స్టడీ టేబుల్, స్టడీ చైర్ నేనే యూజ్ చేసుకుంటా. గౌతమ్ నార్మల్గా అయితే సోఫాలో కూర్చుంటాడు, అప్పుడప్పుడు డైనింగ్ టేబుల్ పైన కూర్చుంటాడు, అప్పుడప్పుడు కిచెన్లో కూర్చుంటాడు, అట్లా ప్లేసెస్ చేంజ్ అవుతూనే ఉంటాడు. నేను మాత్రం కాన్స్టాంట్గా అక్కడే కూర్చొని వర్క్ చేస్తాను అనమాట.
అంటే నాకు కొంచెం నెక్ పెయిన్ ఇష్యూ అట్లా ఉంది, అందుకని చెప్పేసి నేను ఆక్రమించేసిన స్టడీ టేబుల్ ఇంకా స్టడీ చైర్ని. అండ్ ఇది వచ్చేసి లంచ్ టైం యూజువల్లీ 12:30 to 1:30 బ్రేక్ తీసుకుంటాము. అండ్ కటింగ్ పార్ట్ అంతా గౌతమ్ చేస్తాడు, కటింగ్ అండ్ వాషింగ్ పార్ట్ గౌతమ్ చేస్తాడు. నేను కుకింగ్ అండ్ మిగిలిన క్లీనింగ్ యాక్టివిటీస్ చూసుకుంటాను అనమాట. మార్నింగ్ కూడా అంతే, బ్రేక్ఫాస్ట్కి ఏమైనా కటింగ్ అవసరం ఉంటే లైక్ ఆనియన్స్, పచ్చిమిర్చి అట్లాంటివి తనే చేస్తాడు. సో మార్నింగ్ ఇవాళ కటింగ్ లేదు కాబట్టి తను కనిపించలేదు కిచెన్లో. సో నేను ఇప్పుడు లంచ్ కోసం అని చెప్పేసి పాలక్ పకోడీ చేస్తున్నా. ముందు రోజు నైట్ చేసిన టొమాటో చారు ఉంది, పాలకూర కూడా పాడవుతుంది తొందరగా అని చెప్పేసి చేసేసిన. ఇప్పుడు ఇది మా లంచ్ టైమ్. కంపల్సరీ 100%, 99.99999% మేము లంచ్ కలిసే చేస్తాము. లంచ్ అనే కాదు, అన్నీ కలిసే చేస్తాము, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అంటే ఒకవేళ ఏమంటారు టైమింగ్ సెట్ అవ్వక మీటింగ్స్ అట్లా తనకు మీటింగ్ ఉన్నా నాకు మీటింగ్ ఉన్నా ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిట్ చేస్తాము మ్యాక్సిమం. ఇన్ కేసు మరీ చాలా ఎక్స్టెండ్ అయిపోతుంది మీటింగ్ అనుకుంటే మాత్రమే, అండ్ ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ ఇంకొకరికి వెంటనే అట్లా అస్సలు సెట్ అవ్వకపోతే మాత్రమే సపరేట్గా లంచ్ చేస్తాము. అది ఒక 2% జరుగుతుంది. సో 98% కలిసే తింటాము, కలిసే అన్ని పనులు చేస్తాము, కుకింగ్, వాషింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్ అనమాట. సో మీరు ఇక్కడ నా డ్రెస్ చేంజ్ నోటీస్ చేయొచ్చు. లంచ్ బ్రేక్లోనే స్నానం కూడా చేస్తాను అనమాట. నేను మార్నింగ్ చేయను, లేట్గా లేస్తా, కొంచెం లేజీనెస్ వల్ల చేయను యూజువల్లీ మార్నింగ్స్, మధ్యాహ్నమే చేస్తా. నేను ఈ క్లిప్పింగ్ వీడియోలో యాడ్ చేయకపోయింటే మీరు ఎప్పుడు హెయిర్ జడప్ వేసుకుంటారో ఆ టైం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి డెఫినెట్గా అడుగుతారు, అందుకని చెప్పేసి ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఇది కూడా షూట్ చేసిన అందుకని చెప్పేసి. యూజువల్లీ నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత మెల్లిగా స్లోగా టీవీ చూసుకుంటూ అట్లా జడ వేసుకుంటా, లేదంటే ఎప్పుడన్నా ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నప్పుడు ఆఫీస్ టైంలో అట్లా వేసేసుకుంటా అనమాట. ఇంతకుముందు అయితే 2 daysకి ఒకసారి వేసుకునేదాన్ని జడ, ఇప్పుడు మాత్రం డైలీ వేసుకున్నా, కొంచెం హెయిర్ ఫాల్ అవి ఇవి అవుతున్నాయి అని చెప్పి. ఇది ఎగ్జాక్ట్గా ఎంతసేపు పడుతుంది మొత్తం హెయిర్ వేసుకోవడానికంటే ఒక వీడియో ఆల్రెడీ తీసి పెట్టినా మన ఛానల్లో ఉంటుంది, అది వెళ్ళి చెక్ చేయండి. సో అది వచ్చేసి నా జడ స్టోరీ డైలీ. నెక్స్ట్ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత లంచ్ టైంలోనే తొందరగా లంచ్ చేసేస్తే చెస్ ఆడుతున్నాం ఈ మధ్య. అయితే నాకైతే అసలు చెస్ కనీసం అవి ఏనుగులు ఎక్కడ పెట్టాలి, మంత్రి ఎక్కడ పెట్టాలి, ఇవి కూడా తెలియదు నాకైతే ఇంతకుముందు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేని గేమ్ చెస్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడో ఒకసారి ల్యాప్టాప్లో అట్లా చూస్తుంటే ఒక్కసారి ఆడినా, అప్పటి నుంచి ఇంకా చెస్ పిచ్చి పట్టుకుంది అనమాట. ఎప్పుడు టైం దొరికినా చెస్ ఆడదాం అంటూ ఉంటుంది గౌతమ్ని. తనకు కొంచెం బాగానే వచ్చు, అట్లా ఆడతాము, బాగా టైంపాస్ చేస్తాము చెస్తో కూడా. సో కొన్ని ఫన్నీగా ఉండే క్లిప్పింగ్స్ ఆర్ మేము యూజువల్గా ఎట్లా కొట్టుకుంటాం ఆర్ అట్లాంటిది కొంచెం యాడ్ చేసిన. మీకు కనుక ఇది కొంచెం బోరింగ్గా ఉంటుందని అనిఫీల్ అయితే ఒక 2-3 minutes ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి నా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది డే చూడడానికి. అయిపోయింది మోసం దగ్గర. ఒక నిమిషం ఇట్లా పెడితే బాగా అనిపిస్తుంది ఇంకా. సో ఐ విల్ కీప్ దిస్ పిల్లో ప్లీజ్. చెత్త నాకు కూడా ఎట్లా వాడుతుందో ఇది మెత్త. నాకు డబ్బా కావాలి ఒకటి, కనిపించదు. నేనా నెత్తి మీదకి జరుపుకో, చెక్కరా నిన్ను చంపుతారా అంటవా? అయినా సరే నీకు గుర్రం పోయింది అన్నిట్లో అనుకుంటే నన్ను అన్న ఇళ్ళకి దూరం అన్ని చంపుతాం. ఎందుకు మమ్మీ అక్కడ పెట్టుకుంటున్నా? అయితే ఏం చేయమంటావు? ఇది తీస్తే నీకు మంచిగా, నీకు సందు క్లియర్ అవుతుంది అని రాసి ఆల్ డబుల్ కంప్యూటర్
కథలు పడతారా బ్లాక్ లాస్ట్ స్టెప్ ఒకటి లాస్ట్ స్టెప్ చంపితే నాకేం లేదు చంపడానికి దీన్ని చంపితే దీన్ని చంపుతాం దీన్ని చంపితే ఇట్లా చంపుతాం దీన్ని చంపితే ఇట్లా చంపుతాం దీన్ని చంపితే ఇట్లా చంపుతాం అట్లా Get off my dynasty. Get out of my kingdom. Middle no place. తొందరగా ఆడు ఎంతసేపు హలో ఎక్స్క్యూజ్ మీ తొందరగా ఆడు అమ్మో ఇది నేను ఇక్కడ చంపుతాను గుర్రంతో నా మంత్రిని చంపుతావు కదా ఇది చంపుతావు పక్కగా ఇట్లా పెట్టుకుంటావా నీకోసం ఇక్కడ పెట్టుకుంటావా ఇక్కడ పెట్టుకుంటా ఎక్కడ పెట్టుకుంటావు నేను నువ్వు కూడా చచ్చిపో ఇప్పుడు నాకు లేదు కదా ఇంకా అట్లా వాకింగ్కి పోయిగా నువ్వు చాలు ఎండబడుతుంది నేనేమో చల్లగా ఉన్నాను ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పిగా ఎక్కువ ఎండబడుతుంది పోతావా మరి వాకింగ్కి పడేసింది పో వాకింగ్కి పోవా సో ఈవినింగ్ అట్లా చెస్ గోల్ అయిపోయిన తర్వాత నేను కొంచెం నాకు పాత మూవీస్ అంటే ఇష్టం అనమాట 1990s మూవీస్ దాని ముందు మూవీస్ మరి ఈ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూడను బట్ కొంచెం పాత మూవీస్ చూస్తా సో ఇక్కడ పాత మూవీ ఏదో పెట్టి అట్లా నడుస్తూ ఉందన్నమాట పాత మూవీస్ చూస్తాను హలో Zarko, guten Abend. Hi, guten Abend. Wie geht's dir? Mir geht's gut, Zarko. Und dir? Sehr schön. Mir geht's auch gut, dankeschön. Amanda ist auch schon da. సో ఇది ఇప్పుడు నైట్ 8 PM అనమాట నాకు జర్మన్ క్లాస్ ఉంటుంది వీక్లీ 2 days ఆ జర్మన్ క్లాస్లో ఉన్నా ఇప్పుడు ఆఫ్టర్ జర్మన్ క్లాస్ డిన్నర్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకొని ఇది జస్ట్ 2 వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి ఆ దంచిన కారాన్ని రైస్లో మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్లో కలిపి దాన్ని తాలింపు పెట్టేసుకొని తినేసిన గౌతమ్కి డిన్నర్ వద్దన్నాడు అందుకని చెప్పి సో నా జర్మన్ క్లాస్ ఇప్పుడే అయిపోయింది 8 to 9 అనమాట నా జర్మన్ క్లాస్ వీక్లీ 2 days జర్మన్ క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం మధ్యాహ్నం రైస్ మిగిలితే ఎల్లిపాయ ఉప్పు కారం వేసి దానికి తాలింపు చేసుకున్నా గౌతమ్ పాలకూర పకోడీ తిన్నాడు మధ్యాహ్నం సో తనకు వద్దంటేమి మిగిలిపోయిన రైస్ను కొంచెం ఇట్లా వేసుకొని తినేస్తున్నా యాక్చువల్లీ అయితే జర్మన్ క్లాస్ ఉన్నప్పుడు క్లాస్కి ముందే తినేస్తా బట్ ఇవాళైతే ఆకలి వేయలేదు కాబట్టి తర్వాత తింటున్నా సో మోస్ట్లీ నా డే ఇట్లానే ఉంటుంది అప్పుడప్పుడు 1-2 పనులు ఆడైతే లైక్ బట్టలు మడత పెట్టడం అట్లాంటివి లేదంటే జర్మన్ క్లాస్ ఉండదు సో అట్లా అనమాట యూజువల్లీ అండ్ మోస్ట్లీ నా డే ఇట్లానే ఉంటుంది సో సీ యూ ఇన్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి యా bye signing off for today see you in my next video bye